అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు సండే కొంచెం స్పెషల్ కాబట్టి డైలీ కంటెంట్లు చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు సరదాగా అయితే మిమ్మల్ని మన ఎర్రగడ్డ మార్కెట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. అసలు ఎర్రగడ్డ మార్కెట్ గురించి ఎర్రగడ్డ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మెంటల్ హాస్పిటల్ అని చెప్పేసి. అరే ఎర్రగడ్డ అనగానే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి రా, ఎర్రగడ్డలో జాయిన్ చేయండి అంటారు. బట్ ఎర్రగడ్డ స్పెషాలిటీ ఏంటంటే ఎర్రగడ్డ మార్కెట్. ఎర్రగడ్డ మార్కెట్కి అందరూ చాలామంది జనాలు వస్తుంటారు. అంటే క్వాలిటీ బట్టలు అని కాదు కానీ ఇక్కడ కూడా క్వాలిటీ దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అని చెప్పేసి, ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది జనాలు వస్తారు. అసలు ఎర్రగడ్డలు ఏమేమి ఉంటుంది మార్కెట్లో, బట్టలు కానీ లేదంటే ఇంకా మొబైల్స్ కానీ ఐఫోన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను ఏమున్నాయి ఏంటి, ఎంత కాస్ట్లో ఉన్నాయి చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మీకు మంచిగా బ్యూటిఫుల్గా పావురాలను అయితే చూపించడానికి వచ్చాను. చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో, వైట్గా. చాలామందికి మనకి అసలు పావురాలు అంటే చాలా లైక్ చేస్తుంటాము అండ్ వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైస్ వచ్చేసి మన ఎర్రగడ్డలో ప్రైస్ వచ్చేసి పేరు కలిపి 2500 అంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైట్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసి పేరు 2500. క్రీమీ కలర్లో వచ్చింది. మనం బేసిక్గా పావురాలు అంటే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలరు, లేదంటే బేసిక్గా ఈ కలర్ అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే బయట కానీ ఎక్కడైనా ఇది కామన్ కలరు. పావురాలలో కామన్గా మనం ఎక్కడైనా ఇది చూస్తూనే ఉంటాం, బస్ స్టాప్లో కానీ ఏ చోట్లనైనా. కానీ వైట్ వచ్చేసి చాలా చాలా లైక్ చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా డిఫరెంట్ కలర్ ఇక్కడ ఏదైనా నాకు కనిపించింది ఈరోజు అని అంటే, అక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీమిష్ కలర్లో చాలా బాగుంది. అసలు మీరు చూస్తున్నారు కదా, క్రీమ్ కలర్ పావురాలు అనేది ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి, అంటే కొంచెం వైట్ వచ్చేసి మిగతాది కొంచెం వేరే చాక్లెట్ కలర్ షేడ్లో మీరు చూస్తున్నారు. బ్రౌనిష్ బ్రౌన్ షేడ్లో కనిపిస్తుంది. 2 షేడ్స్తో ఉంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. మనకి బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. కానీ ఇక్కడ ఎర్రగడ్డ ప్రైస్ వచ్చేసి 2500కి వాళ్ళైతే పేరు అయితే వాళ్ళు మనకి ఇస్తున్నారు. మనం బయట చూసుకున్నట్లయితే ఈచ్ 1K 5K అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ కాస్ట్ ఉంది. ఇంకా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయన్నమాట. ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏంటి ఒకసారి అడుగుదాము. నమస్కారం అండి. మనకి బయట ప్రైజెస్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి వీటికి. ఇక్కడ ఎర్రగడ్డలో అనగానే కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు రేట్లు. ఎట్లా ఏంటి వీటికి కాస్ట్? 120 రూపీస్ మేడం. 120. ఓకే, ఇది 120యా? అంటే ఏదైనా తక్కువ రేట్లో. ఇది ఎంత? ఇది 200 రూపీస్. బయట ఎంత ఉంటుండొచ్చు? బయట 300, ఇక్కడ 200కి ఇస్తారు. అచ్చా, ఇదా? ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది వాటర్. ఇది చూడండి, మనము ఇంట్లో వాటర్ తాగుతాం కదా, ఫిల్టర్ వాటర్. ఇలా పైన ఆఫీస్లలో కూడా మనం చూస్తూ ఉంటాము, పైన ఇట్లా ఫిల్టర్ వాటర్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్గా ఈరోజైతే ఒక టాయ్ అయితే నాకు కనిపించింది. చూస్తున్నారు కదా. వాటర్ వచ్చేసి కింద మంచి బర్డ్ వచ్చేసి ఇలా 100నా ఈ బాటిల్? 150కి 2. 150కి 2 అంటే ఈ బాటిల్స్. బయట అయితే ఈచ్ 100 రూపీస్ అంట. మనం చాలామంది ఎక్కువగా ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ కాకుండా చిన్న చిన్న బాటిల్స్ క్యారీ చేయాలని చెప్పేసి అనుకుంటాము. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కలర్ కూడా. 180యా? ఇది బయట ఎంత ఉంటుంది? ఇదైతే అందరు గుర్తుపడతారు గర్ల్స్. ఇలా 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 చేస్తూ ఉంటారనమాట, ఫేస్ కొంచెం సన్నగా అవ్వడానికి. ఇది ఇలా చేస్తూ ఉంటారనమాట. దీనికి వచ్చేసి 150 అంట కాస్ట్. మేబీ నాకు తెలిసి దీనికైతే నేను అగ్రీ అవ్వను, ఎందుకంటే మనకి ఆన్లైన్లో వచ్చేసి తక్కువ కాస్ట్కి ఉంటుంది. ఇక్కడ 150 అన్నాడు. ఓకే, నైస్. అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఆ టాయ్స్ చూసాక డిఫరెంట్గా ఇంకొకటి కనిపించింది అనమాట. చూడండి, గ్యాస్ మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అసలు ఇది ఒరిజినలా కాదా ఒకసారి చెక్ చేస్తాను నేను. ఫస్ట్ నాకు డౌట్ వస్తుంది. ఒరిజినలే. మిక్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పేసి అన్నారు కదా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మిక్స్, టిఫిన్ బాక్సెస్, గిన్నెలు, గ్యాస్, దానిపైన కుక్కరు,
ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చూడండి చాలా బాగుంది. అక్కడ చూసుకుంటే మనకి గ్యాస్ స్టవ్ కూడా ఉంది అక్కడ. చాలా కొత్తగా కనిపిస్తుంది, ఏది పాత కూడా ఏం లేదు. బాగున్నాయి. అండ్ ఎవరైనా పిల్లకాయల హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఏమంటారు తాళాలు, పెట్టెలకి తాళాలు, బ్యాగ్లకి తాళాలు చూస్తుంటారు కదా, సో అవి కూడా ఇక్కడ మనకు దొరుకుతున్నాయి అన్నమాట. చూడండి అది తాళాలు కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి. అంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేస్తే క్లాత్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. ఆఖరికి ఇగో వాటర్ హీటర్ ఇది కూడా ఉంది. వాటర్ హీటర్ కొత్తగా వచ్చినాయి కూడా ఉన్నాయి. అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వాచెస్ బాయ్స్కి. సో బాయ్స్ అయితే బయట ఎక్కువ కాస్ట్ పెట్టేసి తీసుకుంటారు. ఇక్కడ వైపు అయితే అబ్బాయిలు ఉన్నాయి, అటు అమ్మాయిల వాచెస్ ఉన్నాయి. చూడండి డిఫరెంట్ ఉన్నాయి. ఇగో ఏమంటారు మంచి ఇగో ఫజిల్ మంచి కంపెనీస్ ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి అబ్బా. మనకు బయట దొరికేవి కూడా ఇక్కడ ఉన్నాయి. టైమ్స్ అంట, ఫోర్స్, టైటానిక్. సో మనకి బయట ఏవైతే బ్రాండెడ్ కంపెనీస్ అనుకుంటామో సో బ్రాండెడ్ వాచెస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాపిల్ వాచ్ కూడా చూస్తున్నారు. ఇదిగోండి గోల్డిష్ కలర్లో యాపిల్ వాచ్. సో నాకు తెలిసి ఇంత డిఫరెంట్ వాచెస్ బయట కూడా దొరకవు. ఇక్కడైతే ఏదైనా 200 అంట వాళ్ళు చెప్తున్నారు. నువ్వు ఏ వాచ్ తీసుకో, యాపిల్ తీసుకో, టైటానిక్ తీసుకో, టైమ్స్ తీసుకో, ఏది తీసుకున్నా 200 అంట. చూడండి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి. మనం షాప్లో చూసినా కానీ ఇంత డిఫరెంట్ ఇన్ని ఉండవు ఇన్ని డిజైన్స్లలో. కానీ ఇక్కడ బెల్ట్ వాచెస్, చైన్ వాచెస్. సో చైన్ కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. సో చైన్ వాచెస్ ఇలా గోల్డిష్ టైప్లో చాలా బాగున్నాయి. అమ్మాయిలకు కూడా చూడండి అక్కడ బటర్ఫ్లై వచ్చేసి పింకిష్లో అది చాలా బాగుంది. సో ఎక్కువగా ఇష్టపడుతుంటారు అమ్మాయిలు పింక్ కలర్ కానీ బటర్ఫ్లైస్ ఇలాంటివి. సో రెడ్ కలర్ కానీ చాలా అందంగా ఉన్నాయి. ఈచ్ వన్ 200 రూపీస్ అంట, వర్తబుల్. సో సూపర్ ఉన్నాయి. అక్కడ మనం ఇంట్లో పెట్టుకోవడానికి పెద్ద వాచెస్ కూడా ఉన్నాయి. రోలెక్స్ అంట అక్కడ చూడండి. ఇంకా చైన్లో వచ్చేసి రోలెక్స్ వాచెస్ కూడా ఉన్నాయి అవైలబుల్లో. సో మనము పెళ్ళిళ్ళలో ఏం చేస్తామంటే ఎక్కువగా వాచ్లు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు, వాచెస్ ఇస్తుంటారు కదా. వాచెస్ మీన్స్ హ్యాండ్ వాచ్ కాదు, మనం గుమ్మంలో ఎదురుగా పెట్టుకోవడానికి వాచ్లు ఇస్తుంటాము. అక్కడ చూడండి ఇక్కడ 200 అంట, 200 దానికో 300 ఉంటుంది అంతే. దీనికి 200 అంటే దానికో 300 ఇస్తే పెళ్ళికి గిఫ్ట్ వచ్చేస్తారనమాట. సో అందరు దోస్తులు ఎవరైతే పెళ్ళిళ్ళు ఉన్నాయో అందరు ఎర్రగడ్డకు వచ్చేసి ఆ వాచ్ తీసుకొని ఇచ్చేసేయండి అబ్బా. ఇచ్చేసిన తర్వాతకి మొత్తం అమెరికా నుంచి తెప్పించినాను ఫోజ్ కొట్టండి. ఐ థింక్ అందరూ అలాగే కొడుతుంటారు, మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి. సో ఇంత తక్కువ కాస్ట్లో అండ్ దాన్ని చూసినా ఎవరైనా అమెరికా నుంచి వచ్చింది లేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చిందని నమ్ముతారనమాట. కొంచెం చల్లబడ్డది కాబట్టి మాటలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు నాకు. సో నెక్స్ట్ ఇంకేమున్నాయో చూసేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పౌచెస్ కూడా ఉన్నాయి మనకి. యాపిల్ ఐఫోన్ కానీ ఐఫోన్ పౌచెస్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. బయట కూడా అవైలబుల్లో ఉండవరా నాయన ఇంతగానము. అసలు మనము అక్కడ బయట షాప్లలోకి వెళ్ళేసి మనకి ఫోన్కి ఇట్లా పౌచ్ కావాలి అంటే మనకి నచ్చిన డిజైన్లో మనకి నచ్చినట్టుగా ఏవి దొరకవు. నచ్చిన డిజైన్ ఉంటే దానికి నాకు సరిపోదు, లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఐఫోన్కి సంబంధించినవి కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇవి ఎంత అండి కాస్ట్? ఈచ్ వన్ 100 రూపీస్ అంట, ఏ పౌచ్ అయినా సరే. సో బ్లూటూత్స్ కూడా చూస్తున్నారు, వీటికి ఎంత? ఇది 500 అంట, ఇది 400. సో ఇవన్నీ చూస్తున్నారు ఎంత బాగున్నాయి అంటే అన్ని ఫోన్లకి సంబంధించిన పౌచెస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో సూపర్. అసలు అలా ముందుకు వస్తే సాక్సులే అన్నట్టు స్కూల్ పోరగాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్లు ఏ జాబ్కి వెళ్తున్నా కానీ ఇట్లా సాక్స్లు వేసుకొని పోతారు. ఈ చలికాలం కాబట్టి ఇంకెక్కువ వేసుకుంటారు. ఎంతండి ఇది కాస్ట్? ఏది ఇది మొత్తమా? ఇది మొత్తం 100 రూపాయలు అంట ఫ్రెండ్స్. మీరు ఎవరైతే 100 రూపాయలకి ఇన్ని పేర్స్ అన్ని 3 పేర్స్ ఉన్నాయి, 100 రూపాయలు అంట. వచ్చి చక్కగా తీసుకోవచ్చు, హ్యాపీగా ఓ నెల రోజులు వాడచ్చు. బయటకు పోతే మనకి క్వాలిటీ అంటాం కానీ మంచి క్వాలిటీ యూజ్ చేయొచ్చు. ఇంకా సాక్స్లు అయిపోయాయి, పౌచెస్ అయిపోయాయి, నెక్స్ట్ ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నారా? సో గ్లాసెస్ మనం ఎక్కువగా చాలా ఇష్టపడేది. మనము ఏమంటారు బైక్ మీద వెళ్తుంటే కానీ కార్లో వెళ్తుంటే కానీ సో సన్ గ్లాసెస్ కానీ కూలింగ్ గ్లాసెస్ కానీ చాలా ఇష్టపడుతుంటాము. వీటి కాస్ట్ ఏంటండి? ఓన్లీ 100 రూపీస్ అంట. సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇవి చూడండి, ఇది మొత్తం ఇట్లా పెట్టుకుంటారు చూసినావా, రాయల్గా రౌడీలు పెట్టుకున్నట్టు. అంటే నేనంటే నా భాషలో రౌడీలనే అంట గిట్లాంటివి. సో మస్తుంది, పెట్టుకొని చూద్దాం.
హైలైట్ ఉందబ్బా, ప్రపంచం మొత్తం ఈ అద్దాలలోనే కనిపిస్తుంది చాలా చక్కగా. సో చాలా బాగున్నాయి. ఏదైనా 100 అంట, తొందరగా వచ్చేసి తీసుకోండి. ఎర్రగడ్డకు వచ్చినప్పుడు ఈ పెద్ద గుర్తుపట్టుకోండి, గుర్తుపట్టుకొని ఇవి వచ్చి 100 రూపాయల లెక్క అంట, తీసుకోండి. ఓకేనా? నా పేరు చెప్పండి, ఇంకో 50 రూపాయలకి ఇచ్చేస్తారు. ఏమంట? ఇస్తాడంట. డన్. నాకు నిజంగా జెన్యున్గా చెప్పాలంటే ఫస్ట్ ఎర్రగడ్డ మార్కెట్కి రాగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లుక్ వేసుకున్నాను అనమాట. అప్పుడు ఒక లుక్ వేసుకున్నప్పుడు ఏమనిపించిందంటే ఇవన్నీ అసలు క్వాలిటీ ఉన్నాయా లేవా, ఏంద్ర స్వామి అన్నీ పెట్టారు, ఐఫోన్లు అంటున్నారు, బట్టలు అంటున్నారు, అసలు ఇవన్నీ ఏంది, ఒకసారి టచ్ చేసి చూస్తే కానీ తెలీదు అని అనుకున్నాను. సో ఆఖరికి ఇదైతే నాకు కొంచెం కొంచెం కామెడీగా అనిపించినా కానీ బాగుంది. నాటుకోళ్ళు చూస్తున్నారు కదా, చాలామందికి నాటుకోళ్ళు అంటే ఇష్టము. నాటుకోడి కూర మా పటేళ్ళకి రారా అన్నట్టు చూడండి, అసలు నాటుకోళ్ళు ఎంత బాగున్నాయి. మనం ఊర్లలో విలేజెస్లలో బాగా పెంచుకుంటాం. మనము విలేజెస్లలో ఎవ్రీ పండుగకి మనం ఒక నాటుకోడి కూర పుంజుని కోస్తూ ఉంటాము. ఇదిగో చూడండి పుంజు ఎంత, 750 అంట ఒక్కటి. అది చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత దిట్టంగా ఉన్నాయి. సో అట్లా మొత్తము ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడే యుద్ధానికి పంపిస్తే జపా 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 యుద్ధం చేసుకొచ్చేలాగున్నాయి. వా అస్సలు ఇగో ఇవి పెట్ట చూడండి, పెట్ట కూడా ఎంత బాగుంది. అమ్మో పొడుస్తుంది అనుకుంటా, నాకు తెలిసి పెట్టకండి చెయ్యంటున్నారు, అంత షార్ప్గా ఉన్నాయి. సో ఇదిగో దీన్ని గుడ్డు ఇస్తున్నాడు అనమాట మనకి, నాటుకోడి గుడ్డు. అందరికీ తెలుసు, అంటే సిటీలో ఉన్నా కానీ విలేజెస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాటుకోళ్ళు అనేది అందరికీ తెలుసు. కానీ ఎర్రగడ్డలో నాటుకోళ్ళు కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి మా సిగ్నల్ టీవీ ద్వారా మీకు చూపిస్తున్నాము. అంతే, 700 అంట. సో వర్తబుల్. ఇగో స్టార్ట్ చేసినావా? ఇగో అక్కలు అవ్వలు అందరూ చూస్తున్నారా, పట్టు చీరలు అన్నమాట. దసరా పండుగ వస్తుంది, అట్లనే అన్ని గణేష్ల పండుగ కూడా ఉంది, గణేష్ల నిమజ్జనం కూడా ఉంది. అందరూ పట్టు చీరలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మన ఎర్రగడ్డలో ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 500కి 2 పట్టు చీరలు అంట. చూడు ఎంత బాగుంది, అసలు కొత్తగా ఉంది. నేను ఏదో క్వాలిటీ లేదురా బాబు అనుకున్నా కానీ మంచిగానే ఉంది. ఆకుపచ్చ కలరు, బ్లూ కలరు, పింక్ కలరు. ఈ సౌత్ ఇండియాలోకి పోతే నాకు తెలిసి వాడు 3000 ఎత్తాడు, ఈడైతే నీకు 500కి 2 చీరలు వస్తున్నాయి అక్క. చూడుర్రి మరి ఆయన తెచ్చి ఇంకా 2-3 కలర్లు కూడా అది పెట్టిండు కింద, బాగున్నాయి. 500కి 2 అంట చీరలు. సో వాళ్ళకి ఆఫర్లో తెచ్చారంట, కాకపోతే ఆఫర్లో తెచ్చిన వాళ్ళకి 4000 కల్లా వచ్చిందంట. కానీ వీళ్ళు మనకి 500కి 2 లెక్కిస్తున్నారు. ఎవరైతే ఇక దసరా పండుగ వస్తుంది కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు వచ్చి కొనేసేయండి, చాలా బాగుంది క్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. సో పట్టు చీరల నుంచి గిన్నెల వరకు వచ్చినామంట. గిన్నెలు అంటే ఏంటి, బేసన్లు, కడాయిలు, మనము పండుగలు వస్తే మురుకులు వేసుకోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి, దేవడానికి, గారెలు బూరెలు దేవడానికి మంచిగా ఉంటాయి అనమాట కడాయిలు. చూస్తున్నారు, ఆ చిన్న దాంట్లో గుడ్ల కూర వేసుకోవచ్చు, అందులో చికెన్ కూర వండుకోవచ్చు. ఇక పెద్దదాని కోత అయితే ఇక మనము పెండ్లీలు కానీ, పెండ్లీలకి అంత లేదు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ కానీ, పండుగలకు కానీ, చుట్టాలు ఎక్కువ ఇంటికి వచ్చినప్పుడు చేసుకోనికైతే అవి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడుర్రి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక పెద్దగా అంటే మళ్ళీ ఇక మీరు అట్లిట్లా ఓకుర్రి, అసలే మొత్తం మైండ్ మొత్తం గలీజ్గా ఉంది పోరగాళ్ళది. అవి చూడండి మంచిగా, బాండి చూడండి ఎంత పెద్దగా ఉంది. గారెలు బూరెలు దేవుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న గిన్నెలు కూడా ఉన్నాయి, చిన్న గిన్నెలు మొదలుకొని పెద్ద పెద్ద బాండీల వరకు ఉన్నాయి. ఇగో ఇది చూడుర్రి, ఈ సలాకీలు, ఈ పోసేసుకొని కబ్బాకి, ఈ పోసేసుకునికే మీకు అందరికీ తెలుసు, దీంతో పోసేస్తారనమాట. ఇట్లా పెట్టి ఇట్లా పోసేస్తే మొత్తం నూనె చిల్లకుండా ఉంటుంది సేఫ్ సైడ్. అట్లనే అవి చూస్తున్నారు, అవి కూడా మనము దాంతో బూందీ కానీ అవన్నీ వేసినప్పుడు జాలితోని ఆయిల్ బోనికి వేస్తుంటాం కదా. సో చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట. ఒక మనం మళ్ళీ గట్లనే ముందడికి వస్తుంటే గిన్నెలు, భవాన్లు, చెమ్ములు, షాటలు అనుకుంటా మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడు ఎంత కొత్తగా ఉన్నాయి. నేను చెప్పినా కదా గాడి నుంచి వస్తుంటే అయితే మొత్తం పాతగా ఉన్నాయేమో అనుకున్నా, కానీ చాలా కొత్తగా ఉన్నాయి. సో సూపర్ ఉన్నాయి. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి మొత్తం. అబ్బా టిఫిన్ బాక్స్లు కానీ, గ్లాసులు కానీ, పెండ్లీలకి ఇన్నే కొనురు వచ్చి. ఓకే, మంచిగా ఉంది. ప్లేట్లు షిప్ప గిట్లంగా, షిప్ప చూడరు ఎంత ముద్దుగా ఉంది, క్లాసిక్ అంట, బాగానే ఉంది. ఆడ పప్పు గుత్తిలు, కట్టెలు, అది నూనె డబ్బాలు, గిన్నెలు, పెండ్లి సామాన్లు ఇక్కడ కొనొచ్చు. ఎందుకంటే తక్కువ రేటుకి మనకి ఏడ తక్కువ రేటు దొరికితే ఆడ కొనాలబ్బా. సిగ్గుపడుకుంటా పోయి అనవసరంగా పైసలు ఎక్కువ ఎదజల్లకండి, ఇక్కడికి వచ్చి కొనుర్రి, మంచిగా ఉంది గిన్నెలకైతే. మిగతా చూసినాక చెప్తా ఇంకెట్లున్నాయని చెప్పేసి. సో చలికాలం వచ్చింది కాబట్టి మనందరికీ చెద్దర్లు,
దుప్పట్లో అయితే మంచిగా రెడీగా ఉండాలన్నమాట, లేదంటే మొత్తం చలితో చచ్చిపోతాము. ఇక చూడుర్రి ఎంత ముద్దుగుందో, మెత్తగా ఉందబ్బా మంచిగా. నేనమ్మ పంతే బెడ్ మీద వేసుకొని దుప్పటి కప్పుకొని అంతే సమ్మగా నిద్ర వస్తుంది. పొద్దుగాల ఆఫీస్ కోనిక కూడా లేట్ అవుతుంది, అట్లుంది మెత్తగా. ఇక చూడు ఇది కూడా కలర్స్ ఉన్నాయి మనకి. క్లాత్ కూడా వేరుంది. ఇగో ఈ క్లాత్ చాలా మెత్తగా ఉంది, ఈ క్లాత్ వేరుంది, చాలా బాగుంది. ఎట్లా రేట్లు ఎట్లా అన్న? 350 400. ఓ రక్క 350 400 అంట. ఇక డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా అది ఇంకా సో 250 350, అందులో మనకు నచ్చిన కలర్ కూడా తీసుకోవచ్చు. మీరు చూడండి అక్కడ పర్పుల్, సిమెంట్ కలరు, డిఫరెంట్ కలర్స్. అబ్బా హైలైట్, అసలు మామూలుగా లేదు. ఎర్రగడ్డ మార్కెట్ మజాకా అనిపించరు వీళ్ళంతా. నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఇవి చూస్తుంటే. నేనమ్మ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి గీడికి ఎందుకు రాయినా నేను రాలేదు, ట్రెండ్స్లోకి పోయి దాంట్లోకి పోయి గిన్నెని పైసలు ఖర్చు పెట్టినా, వీడికి వచ్చినాక మాత్రం మస్తు హైలైట్ అనిపించింది. అట్లనే అక్కడ బెడ్షీట్లు అవి కూడా ఉన్నాయి. దాంట్లో రేట్లు ఎంత ఉన్నాయి? ఇక్కడ బెడ్షీట్స్ గిట్లంగా అది బెడ్ 400 ఒక్కరికి సింగిల్ బెడ్ 400. ఓర్ నాన్న అక్కడ లుక్ వేసుకోరు ఒకసారి. 400 అంట దానికి, ఆ బెడ్కి సింగిల్ బెడ్ 400 అంట. ఇక బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో ఎర్రగడ్డకు వచ్చి షాపింగ్ అయితే కుమ్మేసి పడేయండి. అంటే బ్యాచిలర్స్కి ఒక్కరికైనా మాకు కాదు, ఎవరికైనా వర్తబుల్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇదే అబ్బా ఇప్పటి పరిస్థితి షెద్దర్ల వరకు వచ్చింది.